ఈ మధ్యకాలంలో మనకి కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఎక్కువగా ఇస్తున్నది ఈ ట్రయాంగులర్ ప్యాటర్న్ అని ఇస్తున్నారండి. దీన్ని మాత్రం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది సాధారణంగా ఇచ్చే ప్యాటర్న్స్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో ఎలాగ ఉంటుందంటే ఈ కాన్సిక్యూటివ్ నంబర్స్ యొక్క డిఫరెన్స్ అంటే 20 - 3 7, 63 - 20 43, 144 - 63 81, 275 - 144 131. ఇది ఒక కొత్త సిరీస్ వస్తుంది. కానీ అగైన్ ఈ సిరీస్లో కూడా మనకి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డిఫరెన్సెస్ క్యాలిక్యులేట్ చేస్తూ వచ్చినప్పుడు లాస్ట్లో సేమ్ డిఫరెన్స్ వచ్చేట్లుగా మనం చూసుకోవాలి. ఇప్పుడు కాన్సిక్యూటివ్ నెంబర్స్ కూడా డిఫరెన్స్ మనం కనిపెడదాం. 43 - 7 26, 81 - 43 38, అలాగే 131 - 81 50. ఓకే, ఇప్పుడు ఈ మూడింటి యొక్క డిఫరెన్స్ కూడా మనం క్యాలిక్యులేట్ చేద్దాం. 38 - 26 12, 50 - 38 12. అంటే చివరికి మనకి డిఫరెన్సెస్ ఒకటే, అంటే సేమ్ డిఫరెన్స్ వచ్చేట్లుగా మనం చూసాం. ఇలాంటి వాటినే ట్రయాంగులర్ ప్యాటర్న్ అంటారు. ఇప్పుడు మనం ఈ సిరీస్లో ఉన్న నెక్స్ట్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ మూడు కూడా మనం యాడ్ చేస్తే సరిపోతుంది. అంటే 275 + 131 + 50 + 12 దిస్ ఈజ్ ఈక్వల్ టు 468. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. 3 10 29 66 127 దెన్ మిస్సింగ్ నెంబర్. ఈ కాన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క డిఫరెన్స్ ఇందాకట్లాగానే మనం క్యాలిక్యులేట్ చేద్దాం. 10 - 3 7, 29 - 10 19, 66 - 27 29 7 37, అలాగే 27 - 66 61. అగైన్ వీటి యొక్క డిఫరెన్స్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. 12 18 24. నెక్స్ట్ స్టెప్లో 18 - 12 6, 24 - 18 6. అంటే ఇక్కడ డిఫరెన్స్ సేమ్ డిఫరెన్స్ వచ్చింది. అప్పుడు ఈ మిస్సింగ్ నెంబర్ ఈజ్ 127 + 61 + 24 + 6. ఓకే, 127 + 61 + 24 + 6 218, 2 12 36 80 150 అండ్ దెన్ మిస్సింగ్ నెంబర్. ఈ కాన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క డిఫరెన్స్ నేను వేస్తున్నాను. 10 24 44 70. అగైన్ వీటి యొక్క డిఫరెన్స్ 14 20 26. థర్డ్ స్టేజ్లో 6 6. సో 6 is the same difference. So missing number is 150 + 70 + 26 + 6. This is equal to 252. సిరీస్లో మనక ప్రాబబుల్ ఎగ్జాంపుల్ చూద్దామండి. ఫైండ్ రాంగ్ టర్మ్. రాంగ్ టర్మ్ అని దీన్ని ఆడ్ నెంబర్ అని కూడా అంటారు. ఆడ్ టర్మ్ లేదా ఆడ్ నెంబర్ 7 28 63 124 215 342 511. ఈ ప్యాటర్న్ కన్నా జాగ్రత్తగా గమనించండి. దిస్ ఈజ్ 7 28 63 అంటే డిఫరెన్స్ చూస్తే డెఫినెట్గా ఇది స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఎందుకంటే ఇందులో ప్లస్లు మైనస్లు అనేవి అంతటి డిఫరెన్స్ రాదు. కాబట్టి దీనికి స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ మనం ట్రై చేసుకోవాలి. 2³ - 1
అంటే 8 minus 1 is 7. అలాగే ఇది 3 cube minus 1, 4 cube minus 1, 5 cube minus 1, 6 cube minus 1, 7 cube minus 1, అలాగే 8 cube minus 1. జాగ్రత్త క్యాలిక్యులేట్ చేయాలి. అందుకని నేను ప్రతిసారి నా యూట్యూబ్లో చెప్తున్నాను, క్యూబ్స్ అప్ టు 25 వచ్చి ఉండాలి. 2 cube minus 1 is 7, 4 cube minus 1 63, 5 cube minus 1 124, 6 cube minus 1 215. కానీ ఇక్కడ 3 cube minus 1 is equal to మనకి ఇక్కడ 27 రావాలి. 3 cube అంటే 27 minus 1 అంటే వీ షుడ్ గెట్ 26. కానీ ఇక్కడ 28 ఉంది కాబట్టి 28 ఈజ్ ద ఆడ్ నెంబర్. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ద ఆడ్ మ్యాన్ అవుట్. 3, 8, 15, 24, 34, 48 అండ్ 63. సో జనరల్గా ఇందులో ఈ సిరీస్ అంతా కూడాను డిఫరెన్స్ పెద్దగా ఎక్కువగా ఉండవు. ఇట్ మే బి ఏదో ప్లస్ ఆర్ మైనస్ అయ్యి ఉండొచ్చు. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూస్తున్నామండి. 8 minus 3 is 5, 15 minus 8 7, 24 minus 15 9, 34 minus 24 10, 48 minus 34 14, 15. ఇప్పుడు డిఫరెన్స్ కనుక చూస్తే 5, 7, 9, అలాగే ఇక్కడ కూడా 11 వచ్చింది. అంటే డిఫరెన్స్ ఆడ్ నెంబర్సే ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా మనకి ఆడ్ నెంబర్స్ అయ్యి ఉండాలి. సో ఇక్కడ 5, 7, 9 తర్వాత 11 తర్వాత 13, అప్పుడు ఇది 15 అవుతుంది ఆడ్ నెంబర్. సో ఇక్కడ 11, 13 కనుక అయితే దీన్ని యాడ్ చేసుకోవాలండి. 15, 24 minus 15 is 9, 24 plus 10 34. అంటే 24కి ఆడ్ నెంబర్ 11 కనుక కలిపితే ఇది 35 అయ్యి ఉండాలి. అలాగే ఇది 35కి 13 నెక్స్ట్ ఆడ్ నెంబర్ కనుక యాడ్ చేస్తే మనకి 48 వచ్చింది. సో 34 దిస్ ఈజ్ ద ఆడ్ నెంబర్. అర్థమైంది అనుకుంటాను. నా ఛానల్కి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది కాంపిటీషన్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి ఎంతోమందికి ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్తో షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.